నమస్కారం జోష్న గారు. నమస్కారం అండి. రీసెంట్‌గా నాగార్జున యాదవ్ చేసిన కామెంట్స్ పట్ల బాగా టీడీపీ క్యాడర్ చాలా గరంగా ఉన్నారు. పైగా కేసులు కూడా పడ్డాయి. హ్మ్. ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారిని అనటం వల్ల వాళ్ళు ప్లస్ ఆంధ్రాలో కూడా ఆయన అన్నది ఏంటంటే అసలు ఆల్మోస్ట్ అలిపిరిలో తప్పించుకున్నావు ఇక తప్పించుకోలేవు అంటే చావు కోరుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళకి, శవ రాజకీయాలు చేసే వాళ్ళకి అనుక్షణం హత్యలు, శవాలు, చావులు ఇవి తప్పించి ఇంకేం కనపడవండి. ఆ నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తికి వాడు మనిషిని చెప్పడానికి కూడా నేను కొంచెం సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మనిషి అంటే మనం మనుషులం, మన పక్కన ఆడిని నిలబెట్టుకోవాలంటే మనకి సిగ్గే గదండీ! అలాంటి చిల్లర మాటలు మాట్లాడేవాడితోటి. నేనేమంటాను అనంటే, ఆళ్ళకి 2014లోనేమో మా నాన్న చచ్చిపోయాడు నాకు ఓటేయండి అని అడిగాడు. 2019లోనే మా బాబాయ్ చచ్చిపోయాడు నాకు ఓటేయండి అని అడిగారు. 2024లో చంపుదామంటే ఎవరు దొరకలా వాళ్ళకి. అమ్మేమో పారిపోయింది. చెల్లేమో పారిపోయింది. ఆవిడ భార్య ఒప్పుకోదు కదా చంపుతానంటే. చెల్లి నిలబడ్డారు పారిపోల. నేననేది వాళ్ళ ఇంట్లోంచయితే పారిపోయింది కదండీ మీరు ఆహాహా! ఓకే. రైట్. ఓకే. యాహ్! ఓకే. ఆ! దే హావ్ సేఫ్ గార్డెడ్ దెమ్‌సెల్వ్స్ అండి. ఓకే. ఓకే. సో, ఇవాల్టి రోజున వాళ్ళకి దొరకలా. శవం దొరకలా. సో, వాళ్ళు ఆ శవం దొరకలేదు అనేటువంటి ఒక ఆహ్, సైకిక్ దీంట్లో ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు శవాలు, హత్యలు ఇవే ఉంటాయండి. మీరు యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎనిథింగ్ బెటర్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికొచ్చాడు. సో, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉండకూడదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మాకు పెద్ద థ్రెట్. మీరు గమనిస్తే అంగళ్ళలో ఏం చేశారండి వాళ్ళు? ఏం చేశారు చెప్పండి అంగళ్ళలో? హ్మ్. నిజంగా అక్కడ మా కార్యకర్తలు అడ్డుపడ్డారు కాబట్టి, లేకపోతే సరికే దెబ్బ తగలేదు కదా! అంతకు ముందర నందిగామలో అదే చేశారు కదా! చేశారు కదా! ఆ! సో, వాళ్ళు దే హావ్ బీన్ ట్రైయింగ్ కాన్స్టెంట్‌లీ. నేననేదది. ఇప్పుడు ఈవెన్ యువగళం పాదయాత్రలో కూడా లోకేష్ గారి మీద కూడా దాడి చేశారు వాళ్ళు. సరే. సో, దే హావ్ బీన్ ట్రైయింగ్ కాన్స్టెంట్‌లీ టు హార్మ్. కాన్స్టెంట్‌గా ట్రై చేస్తున్నారు. సో, అది నిన్న నాగార్జున యాదవ్ నోట్లోంచి బయట పడిపోయింది. అంతే. వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు కంటిన్యూయస్‌గా ట్రై చేస్తున్నారు. ఇది గుర్తుంటే మేము ఇదివరకు కూడా చెప్పాం. వాళ్ళు దే ఆర్ టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారి మీద వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి హార్మ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాం. అయితే ఇక్కడ నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక యానిమల్ అంటాను నేను. అతనేదో వచ్చేసి టీవీల్లో కూర్చొని ఆ పనికిమాలిన ఛానెల్ ఒకటుంటుందండి. ఆ పనికిమాలిన ఛానెల్‌లో కూర్చొని వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఆ ఛానెల్‌లోనే బయటపెడుతూ ఉంటారు. వాళ్ళ దరిద్రం పాడుగాని. ఇదివరకు కూడా చూసా నేనది. ఆ ఎన్నికలకు ముందర ఒక ముగ్గురిని కూర్చోబెట్టారు. ఆహ్, దువ్వాడ సీనా ఎవరో ఉంటాడు చూడండి అక్కడ మన ప్రసాదా? కేఎస్ ప్రసాద్. లేదు కేఎస్ ప్రసాద్‌ని కూర్చోబెట్టారు. హ్మ్. దువ్వాడ సీనును ఇంకోరెవరినో కూర్చోబెట్టాడు. హ్మ్. ముగ్గురిని కూర్చోబెట్టేసి ఆహ్, సింగిల్ డిజిట్‌లో వస్తుంది కూటమికి అది ఇది అని చెప్పేసి వాళ్ళు పైశాచికంగా నవ్వడము ఇదంతా అంటే ఆ ఛానెల్‌కి మరి ఏంటో అలా మనదేం అలవాటో వాళ్ళకి నాకు తెలీదది. ఆ ఛానెల్‌లోనే ఈ మహానుభావుడు కూడా కూర్చున్నాడు. కూర్చొని అలిపిరిలో ఏదో వదిలేసాడక్కడ. అరె పిచ్చి వెధవా! అలిపిరిలో వదిలేయలా. అలిపిరిలో ఎవరు చేశారో గూడా దేవుడికి దెలుసు. నిన్న వాగిన ఆ వెధవకి దెలుసు. మాకు తెలుసు. ఆడి పేరు గూడా చెప్పమంటే చెప్తా నేను. ఆడికి వాడు చేసినటువంటి ప్రయత్నానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే నిలబడి కాపాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. నిలబడి కాపాడుకున్నాడు. నాగార్జున యాదవ్ ఈ మాట చాలా గట్టిగా, చాలా ధ్యాసగా బొర్ర బెట్టి విను. నీకుండి చస్తే కొద్దో గొప్పో బుర్ర. అలిపిరి ఘటన దగ్గర మీకు సంబంధించినటువంటి కొంతమంది దుర్మార్గులు, పేర్లతో సహా ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్తున్నా. వాళ్ళు కొంతమంది ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి హాని చేద్దామని తలపెట్టారో, వాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారిని తన స్వహస్తాలతో స్వామివారు కాపాడుకున్నారు. అందుకే అండి చూడండి అంత క్లెమోర్ మైండ్ బ్లాస్ట్‌లయితే కనీసం యూ ఇమాజిన్ అవును. పెద్దగా ఏమీ కాకుండా ఒక దీంట్లాగా లేచి బయటకొచ్చారు అంటే అవును. స్వామి అనుగ్రహం లేనిది ఎలా అవుతుందండి? అంటే వీళ్ళకి స్వామి అనుగ్రహాలు అవేం తెలిసి చస్తాయిలెండి. వాళ్ళకి దేవుడంటే నమ్మకం లేదు. దేవుడు గుడిలో సెటిల్ అయ్యి ఇంటి దగ్గర ఏయించుకునే రకాలు వాళ్ళు. గుడి మహత్యం, గుడిలో దేవుడు మహత్యం అవన్నీ వాళ్ళకేం తెలీవు గదా! ఆ మాత్రం బుద్ధుంటే ఇలా ఎందుకు చచ్చేవారు వాళ్ళు?
ఓకే. ఇలా పిచ్చి మాటలు మాట్లాడినందుకే, పిచ్చి చేష్టలు చేసినందుకే జనాలు కాండ్రించి, ఉమ్మేసి, ఈడ్చి తన్ని 151 నుంచి 11 కేసారు. ఇప్పుడు కనీసం పులివెందుల ఎమ్మెల్యే అన్నా చెప్పుకుంటున్నాడు. 29కి అది గూడా ఉండదు. రాసి పెట్టుకోండి మీరు. అది కూడా అది ఉండదా? గూడా ఉండదు. ఆ. విల్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్ ఐ యామ్ టెల్లింగ్ యూ. ఉమ్. ప్రజలు మనల్ని వాచ్ చేస్తున్నారు. మనం ప్రజలకి ఇప్పుడు నేను నిజంగా నాకు చాలా కోపం వచ్చింది ఒక అంశం మీద. ఉమ్. నేను కొంచెం ఓవర్ బోర్డ్ మాట్లాడాను. కానీ నేను వెంటనే క్షమాపణ చెప్పాను. ఎందుకనంటే ఇదొక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్. నేను కొంత ఆవేశపూరితంగా నేను మాట్లాడకూడదు. కానీ మనం కొంచెం భావోద్వేగాలకు లోనవుతాం గాబట్టి. కానీ థట్ ఈస్ పబ్లిక్ కాన్షియస్. బికాజ్ ఐ నో ఐ యామ్ బీన్ వాచ్డ్. ఏ రోజునన్నా సరే జగన్మోహన్ రెడ్డిలో మీకు ఆ పబ్లిక్ కాన్షియస్ కనిపించిందా అండి? అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంటే ఎవరన్నా గాని, నీ తల్లి గాని, పక్కనోడి తల్లైనా గాని కించపరుస్తూ మాట్లాడుతుంటే కోపం రాదండి మీకు? కోపం రాకుండా కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతూ ఒక సాడిస్టిక్ ఆనందం నువ్వు పొందుతున్నావంటే నీకు పబ్లిక్ కాన్షియస్ ఉన్నట్టా? అతను నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారిని ఇష్టారీతిన మాట్లాడాడు. అవును. స్విగ్గీ డెలివరీ బాయ్. మాట్లాడుతూ డెలివరీ బాయ్. నేను స్విగ్గీ డెలివరీ బాయ్‌లు అంటే అంత ఆషామాషిగా ఉందా? కేసీఆర్ భాషలో చెప్పాలంటే చింతకు గడతాను నేను. తెలంగాణ గురించి మాట్లాడావు గదా! ఉమ్. చింతకు గడతారు నిన్ను అంటున్నా. స్విగ్గీ డెలివరీ బాయ్స్, జొమాటో డెలివరీ బాయ్స్ అసలు తెలుసా వాళ్ళెవరో నాగార్జున యాదవ్‌కి? వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి ఒక ఉద్యోగం చేసుకుంటూ ఇంటిని నడపడానికి ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సగర్వంగా బతుకుతున్నారు. నీలాగా ఒకడిచ్చేటువంటి ఎంగిలి మెతుకులకి ఆశపడి పిచ్చివాగుడు వాగట్ల వాళ్ళు. సగర్వంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు వాళ్ళు. అలాంటి స్విగ్గీ డెలివరీ బాయ్‌ల గురించి అంత చీప్‌గా మాట్లాడతాడా? అంటే ఏంటి? నాగార్జున యాదవ్ ఉద్దేశ్యం ఏంటి? అంతగా కూడా పనికిరారనే కదా అంటే రేవంత్ రెడ్డి. వాళ్ళేం తక్కువ అంటున్నాను నేను. ఉమ్. వాళ్ళేం తక్కువ? నా క్వెషన్ అది. ఓకే. నువ్వెవడివిరా నాయన వాళ్ళని కించపరచడానికి? నువ్వన్నా కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి ఏసే ఎంగిలి మెతుకులకు ఆశపడతావేమో. పేటీఎం బ్యాచ్ నీది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చలో ఎన్ని కిలోమీటర్లన్నా నేను పోతా, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా. ఎండొస్తుంది. ఎండలో అయినా, వానలో అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, పొద్దున్నైనా సరే పోయి ఒక ఫుడ్ డెలివరీ చేసి ఒకళ్ళ మొహంలో ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక మొహంలో ఒక చిరునవ్వు చూస్తారండి వాళ్ళు. నిజంగా వాళ్ళు చేసే పని ముందర మనందరం చేసే పని ఎంత సార్ నిజంగా మాట్లాడితే. అలాంటి అంటే ప్రతి దానికి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. హౌ కెన్ యూ డిమీన్ ఎ పర్సన్ లైక్ దట్? ఎలా డిమీన్ చేస్తావు నువ్వు? అసలు వాళ్ళ హోదా కూడా మర్చిపోతున్నారు. వాళ్ళు సీఎం ఇద్దరు ఇటు తెలంగాణకు కావచ్చు, ఆంధ్రాకి కావచ్చు. ఇప్పుడు నాకు ఇంకో విషయం తెలుసు. ఉమ్, ఉమ్. నువ్వు రేవంత్ రెడ్డిని అంటావు, చంద్రబాబు గారిని అంటావు, రేవంత్ రెడ్డి గారిని అంటావు, చంద్రబాబు గారిని అంటావు. అసలు నీ స్థాయి ఏంటని అడుగుతున్నా నేను. నీ వయసు ఎంత? నీ ఎక్స్‌పీరియన్స్ ఎంత? నువ్వెంత అసలు? నువ్వెంత అసలు? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వసలు అలిపిరి ఘటన గురించి నీకేం తెలుసని మాట్లాడావు? ఏం తెలుసని మాట్లాడావు? అంటే నీలాంటి పనికిమాలిన సన్నాసుల్ని ముందర పెట్టి మాట్లాడిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదా నువ్విట్లా ఏదో పనికిమాలిన ఒక మాటలు మాట్లాడేసి, ఇట్లా మాట్లాడేస్తే నీకేదో రేపు పొద్దున ఇంకేమన్నా సరే ఏమిస్తాడు నా మొహం అక్కడ? చేతికి చిప్పేస్తాడు.